నమస్తే అందరికీ. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈ వీడియోలో మనము సోది లేకుండా సూటిగా పైకి కాసే మిరపకాయలు అంటే ఆకాశ మిరపకాయల మేలా, కిందికి కాసే మిరపకాయల మేలా అనే విషయము పూర్తిగా తెలుసుకుందాము. ఏ రకం మిరపకాయల మేలని నేను 3 పాయింట్లు చెప్తాను. వాటిని మీరు కంపేర్ చేసుకొని మీరే నిర్ణయం తీసుకోండి ఏది బెటర్‌గా ఉంటుందని. పూర్తిగా చూడండి ఎందుకంటే బాగా అర్థమవుతుంది వీడియో. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా సంవత్సరాలుగా మిర్చి పండిస్తున్న రైతుల్ని వాళ్ళ అనుభవం గురించి తెలుసుకొని వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మనము తినడానికి ఏది మంచిది, ఏ మిర్చి మంచిది అంటే పైకి కాసే మిరపకాయ మంచిదా, కిందకి కాసే మిరపకాయ మంచిదా తెలుసుకుందాము. చాలా మంది నమ్మేది ఏమంటే పైకి కాసే మిరపకాయలు అంటే కడుపులో తిన్నప్పుడు కడుపులో అరటగా ఉంది, మంటగా ఉంది అని చెప్తున్నారు. అంటే అందులో కారం ఎక్కువ అని చెప్తున్నారు. అది కిందకి కాసేది తిన్నప్పుడు అందులో అది కారం తక్కువగా ఉంటుంది, బెటర్‌గా ఉంటుందని చెప్తున్నారు. తినే విషయానికి వస్తే కిందికి కాసే మిరపకాయలే బెటర్‌గా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి తెలుసుకుందాము. అంటే కోతలకు ఏది మంచిది, పీకుతాం కదా కాయలు బాగా ఎర్రగా మాగినాక కూలీలు పెట్టి పీకిస్తాం కదా, అప్పుడు ఏది బెటర్‌గా ఉంటుందని తెలుసుకుందాము. పైకి కాసే మిరపకాయ ఏమవుతుందంటే పీకేటప్పుడు ఆ కొమ్ములతో సహా విరిగిపోతాయి అవి. మీరు గమనించవచ్చు రైతులు పీకినప్పుడు పైకి కాసేవి పీకినప్పుడు కొమ్మలతో సహా వచ్చేస్తాయి. లేత కొమ్మలన్నీ ఇరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది దిగుబడి తగ్గుతుంది నెక్స్ట్ వచ్చే కోతకి. అదే కిందకి కాసే మిరపకాయ అయితే ఈజీగా ఉంటుంది పీకేకి. బాగా అబ్జర్వ్ చేయండి. ఈజీగా పీకేస్తారు అండ్ కూలీలు కూడా ఎక్కువ పీకుతారు. ఎందుకంటే తొందరగా పని అవుతుంది అది. ఆటోమేటిక్‌గా మనకి కూలీ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే మిరప చెట్లు అంటే కూలీలు ఎక్కువ కాబడతారు. నేను చెప్పేది ఏమంటే కోతలకి సంబంధించి కిందికి కాసే మిరపకాయలే మేలు. ఇక చివరిగా మూడో పాయింట్ ఏమంటే రైతులు ఎక్కువ కోరుకునే దిగుబడి. దిగుబడి విషయంలో ఏది బెటర్‌గా ఉంటుందంటే మీరు గమనించవచ్చు పైకి కాసేదానికి ఎక్కువ కొమ్మలు వస్తాయి. కిందకి కాసేది ఏమంటే వెడల్పుగా గుబురుగా వస్తుంది. సో అది ఎక్కువ కాస్తుంది. ఏది కిందికి కాసేది ఎక్కువ కాస్తుంది. పైకి కాసేది కూడా కాస్తుంది. కానీ ఏమంటే కిందకి కాసేది పొడవుగా ఉంటుంది కాయ. పైకి కాసేది అంత పొడవు ఉండదు. బాగా అబ్జర్వ్ చేస్తే పైకి కాసే మిరపకాయ అంత పొడవు ఉండదు. కానీ లోపల గింజలు విత్తనాలు ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది బరువు ఎక్కువ వస్తుంది. అదే కిందకి కాసేది ఔటర్ను తక్కువ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసి కావాలంటే మిరపకాయ చీల్చి చూడండి. విత్తనాలు తక్కువగా ఉంటాయి కిందకి కాసే దాంట్లో. చాలా మంది రైతులు చెప్పిన విషయం ఏమంటే పైకి కాసే మిరపకాయ బెటర్‌గా ఉంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, ఔటాన్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.